అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు 25,000 కోట్ల రూపాయలతో అధికారులు కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. 190 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు దానికి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు కూడా కలిపి మొత్తం 10 వరుసలతో నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మాణానికి 16,310 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 25,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. ఈ మేరకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలోని ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీకి నివేదిక పంపారు. ఆ కమిటీతో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ కూడా ఆమోదిస్తే దసరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు వెళ్తుంది. 25,000 కోట్లలో భూసేకరణకు 5,600 కోట్ల దాకా ఖర్చు కానుండగా 1,000 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నిర్మాణ సామగ్రిపై రాష్ట్ర జీఎస్టీ 9%, మట్టి, కంకర, గ్రావెల్ తదితరాలపై మైనింగ్, సీవరేజ్ ఫీజు పూర్తిగా మినహాయింపు రూపంలో మరో 2,000 కోట్లు భరించనుంది.